బోస్టన్లో ఈ వారం అంతా చలి ఎక్కువ ఉంది. సరే గాల్ఫ్ కోర్స్కి వెళ్ళటం అవ్వలేదు, వీకెండ్ కూడా మరి వెళ్తాం లేదు తెలియదు. సో ఇలాంటి టైంలో ఇంట్లో గాల్ఫ్కి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఇండోర్ కానీ లేకపోతే బ్యాక్ యార్డ్లో కానీ చూద్దాము. నా దగ్గర ఈ చిన్న సెటప్ ఉంది జస్ట్ పట్టింగ్కి. ఓకే, ఇది పట్టింగ్ మ్యాట్. ఇది యాక్చువల్గా ఏంటంటే రోల్ చేసుకోవచ్చు, రోల్ చేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఇది లోపల ఉండేది జస్ట్ బయట తీసుకొచ్చాను ఇప్పుడు. సో ఇది బాల్ రిటర్న్ ఉంటుంది, 2 హోల్స్ ఉంటాయి అన్నట్టు, లైనింగ్ అన్నిటికీ పనికి వచ్చింది ఇది. సో ఇక్కడ ఎక్కడి నుంచి కొడతామని ఫీట్ అది ఉంటుంది. సో లెట్సే నేను ప్రాక్టీస్ చేయాలంటే సో ఇది మళ్ళీ వెళ్ళి బాల్ అదే లైన్లో రిటర్న్ అవుతుంది అన్నట్టు, మళ్ళీ బాల్ వెళ్ళి తీసుకొచ్చాల్సిన అవసరం లేదు. ఇది చాలా కన్వీనియంట్, ఎందుకంటే ఈ మన గోల్ అంతా ఏంది పట్టింగ్ చేసేటప్పుడు లైన్లో కొట్టడం కదా. ఈ లైన్ ఎంత దూరం నుంచి కొడుతున్నాం, స్పీడ్ కంట్రోలు. సో దీనిలో డిస్టెన్స్ కంట్రోల్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు 4 ఫీట్ దగ్గర ఉంది కదా, నేను 2 ఫీట్ కంటే ఎక్కువ కొట్టకూడదు అనుకున్నాను. హోల్ మర్చిపోదాం, అప్పుడు జస్ట్ ఇక్కడికి వెళ్తే నా గోల్ నేను రీచ్ అయినట్టు. సో అలా స్పీడ్ కంట్రోలు, మల్టిపుల్ థింగ్స్ నీకు మన మూడ్ బట్టి మనకు కావాల్సింది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. గురు, ఈ సెటప్ ఏదో కొంచెం హడావుడి ఉంది, ఏంటి దీని పరిస్థితి ఏంటి అసలు? సో ఇది పట్టింగ్ బ్యాక్ యార్డ్లో పట్టింగ్ గ్రీన్ కంపెనీలు ఉంటాయి, మనం వేసుకోలేము. ఇది వాడు ముందే చేస్తాడంటే ఆ గడ్డి అంతా తీసేసి లేయర్స్ బిల్డ్ చేస్తాడు. ముందు తవ్వుతాడు, ఒక 1 ఫీట్ అంత తవ్వి దాని మీద ఇసుక బిల్డ్ చేసి దాని మీద మల్టిపుల్ లేయర్స్ వేసి ఇప్పుడు మనకి ఇక్కడ ఎత్తులు పల్లాలు కూడా కావాలంటే పెడతాడు. అదంతా మన ఏ షేప్లో కావాలి, మన బ్యాక్ యార్డ్ని బట్టి, మన బ్యాక్ యార్డ్ ఎంత స్పేస్ ఉందాన్ని బట్టి డిజైన్ చేస్తారు. డిజైన్ చేసి వాడు వచ్చి 2 రోజుల్లో వేసేస్తాడు ఇది. సో ఫస్ట్ రోజు వచ్చి తవ్వుతాడు, కింద ఇసుక వేస్తాడు. నెక్స్ట్ రోజు వచ్చి పైన లేయర్ వేస్తాడు. దానికి నీకు ఆ యాంగిల్స్ అన్ని రావాలంటే కొంచెం మట్టి ఎక్కువ వేస్తాడు అక్కడ. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడ కొట్టామనుకో, ఇది నీకు అప్ హిల్ తెలుస్తుందా? తెలుస్తుంది. సో ఇది కొంచెం అప్ హిల్ పట్లు ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవాలి. రెగ్యులర్ పట్టింగే కాకుండా కొంచెం ఇప్పుడు అదే నేను అంతే కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి కొట్టామనుకో ఇది డౌన్ హిల్ అవుతుంది కదా. సో ఈ డౌన్ హిల్ పట్ ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఇట్లా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వర్షం పడింది అనుకో, ఇప్పుడు ఏంది తడిసిపోదా? తడుపుస్తుంది. అన్ని డ్రైన్స్ ఉన్నాయి చూసావా, ఇదిగో ఇక్కడ డ్రైన్ ఉంది, అక్కడ డ్రైన్ ఉంది. సో వాటర్ అంతా వీళ్ళు బిల్డ్ చేసేటప్పుడు ఎట్లా చేస్తారంటే ఆ పల్లానికి ఆ డ్రైన్ హోల్ పెడతారు. సో ఇప్పుడు దీని కింద ఉన్నాయి కదా, ఈ హోల్ కింద ఇవి కూడా డ్రైన్సే. వాటర్ వెళ్ళిపోతుంది. ఇదంతా కనెక్టెడ్ టు మన సెంట్రల్ డ్రైన్ కి కనెక్ట్ చేసేస్తాడు, ఇదంతా బయటకు వెళ్ళిపోతుంది. సో వాటర్ వర్షం పడితే ఇది తడిసిపోవటం మునిగిపోవటం ఉండదు, అయితే తడుస్తుంది. కాకపోతే 1 గంటలో క్లియర్ అయిపోతుంది, వాటర్ అంతా పోతుంది కాబట్టి మళ్ళీ వచ్చి మనం పట్టింగ్ చేసుకోవటం. సో మరి కింద ఇసుకే సెట్ చేసాడు అన్నావు కదా, ఎత్తులు పొలాలు ఏమైనా మారుతుంటాయా నీకు ఓవర్ ద టైమ్? మారుతుంటాయి కొంచెం. వాడు కావాలంటే మళ్ళీ వచ్చి అడ్జస్ట్ చేస్తాడు, కొంచెం సెటిల్ అవుతుంటది కదా. సో వర్షం పడి ఏంటి కొంచెం సెటిల్ అవుతుంటది. ఓవరాల్ గా ఎత్తు అలాగే ఉంటది, పల్లం ఇలాగే ఉంటది, బట్ కొంచెం మారుతుంటది. మనకు కావాలి ఇప్పుడు స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా స్లో అయిపోయిందంటే వాడు కొంచెం మళ్ళీ ఇదంతా టైట్ చేసి మళ్ళీ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది అన్నట్టు. కావాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది ఇది, ఇంతవరకు నేను వాడిని ఏం పిలవాలా. సో ఆడుకుంటా ఉన్నాం అంతే. బాగుంది గురు సెటప్ ఇదేదో. టర్ఫ్ మనకి ఇండియాలో క్రికెట్ ఇండోర్ టర్ఫ్లు కూడా చేస్తారు కదా, సేమ్ కాన్సెప్ట్ కదా. ఇదే టర్ఫ్ పెడతారు, వికెట్లు పెడతారు, బాల్ వేస్తారు, కొట్టుకుంటారు, అంతే కదా, సేమ్ కదా. పక్కన నీకు 1 లెగ్ నెక్స్ట్ రఫ్ కూడా ఉంది, చిప్పింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది చిప్ చేసుకోవడానికి, బట్ మోర్ లైక్ ఇది గ్రీన్ షేప్ కోసం చేసింది. బట్ ఇక్కడ నుంచి చిప్ కూడా చేసుకోవచ్చు, వెడ్జ్ తీసుకోవచ్చు, ఇక్కడ చిప్పింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే బాగుంది గురు. ఇది లాంచ్ మానిటర్, అది మన బాల్ వెనకాల పెట్టాలి కరెక్ట్ గా. 6 ఫీట్ వెనకాల పెడితే, ఇప్పుడు బాల్ మనం కొట్టేటప్పుడు మనం 6 ఫీట్ వెనక పెడితే అదేం చేస్తుంది అంటే, బాల్ మనోడు క్లబ్ తో ఇప్పుడు ఇలా కొడుతున్నాడు కదా, ఈ క్లబ్ స్పీడు, బాల్ స్పీడు, ఎంత లేసింది అవన్నీ రీడ్ చేసి మనకి దాన్ని మనం ఐప్యాడ్ కనెక్ట్ చేసుకున్నాం అనుకో, ఐప్యాడ్ లో చూసుకోవచ్చు. స్క్రీన్ కూడా పెట్టినట్టున్నావుగా. నేను ఐప్యాడ్ ని ఎయిర్ప్లే చేసి టీవీకి పెట్టా. షార్ట్ కొట్టుకురు. ఓకే, షార్ట్ కొట్టాడు. ఈ షార్ట్
రీడింగ్స్ మొత్తం ఒకసారి నువ్వు చదివి వినిపించుకురు. ఇప్పుడు ఎటు వెళ్ళింది, ఇప్పుడు ఇక్కడ చూసాం అనుకో, ఈ షాట్ రైట్ వెళ్ళింది. ఓకే, రైట్ వెళ్ళింది, ఎంత దూరం వెళ్ళింది, 115 yards వెళ్ళింది. ఎంత క్యారీ, బాల్ స్పీడ్ ఎంత, బ్యాక్ స్పిన్ ఎంత, ఇవన్నీ కనిపిస్తాయి. ఫుల్ మొత్తం అసలు నీకు అసలు బేసిక్గా నువ్వు ఇక్కడ ఫుల్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఈ లెక్కన. అంతే, అక్కడ మీకు విజువల్ అదంతా క్యాప్చర్ చేసి దీని మీద విజువల్ చేస్తుంది అనమాట. నీ బాల్ ఎంత హైట్లో వేసింది, ఎంత దూరం వెళ్ళింది, ఆ నెంబర్స్ అన్నీ అది క్యాప్చర్ చేస్తుంది. ఓకే, ఒకసారి నువ్వు కొట్టుకురు మొత్తం లైన్ చూద్దాం. ఐప్యాడ్ తీసుకోరా, ఇంకోటో షాట్. రైట్, మొత్తం అంతా నీకు పాత్ చూపిస్తుంది, ఎక్కడ డ్రాప్ అయిందో చూపిస్తుంది. పర్ఫెక్ట్ రైట్ లెఫ్ట్ మొత్తం చూపిస్తుంది. అయితే ఇప్పుడు నెంబర్స్ వస్తాయి. ఇప్పుడు ఈ చిన్న స్క్రీన్ లో నీకు ఇప్పుడు నెంబర్స్ వచ్చినాయి. ఓకే, సో నీ టోటల్ క్యారీ ఎంత, అంటే ఎంత గాల్లో ఎంత దూరం వెళ్ళింది, డిస్టెన్స్ ఎంత, టోటల్ డిస్టెన్స్ ఎంత, నీ స్పిన్ ఎంత అయింది, అన్ని నీ బాల్ స్పీడ్ ఎంత అన్ని చూపిస్తుంది. ఓకే, బాగుంది గురు. డ్రైవ్ కొట్టుకురు. ఓకే, నెట్ క్యాచ్ చేసింది బాల్ని. బాల్ ఎటు వెళ్ళిందో రీడింగ్స్ చూద్దాం. స్ట్రైట్ గురు. ఓకే, మిడిల్ ఆఫ్ ద ఫెయిర్వే. రీడింగ్స్ చూద్దాం. బాగానే కొట్టావు గురు, బాగానే వచ్చినట్టు. 213 క్యారీ, 228. ఓకే, స్ట్రైట్ వెళ్ళింది మొత్తం అంతా. నీకు అసలు క్లబ్ ఎక్కడ తగిలిందో కూడా చూపిస్తుందిగా మొత్తం. కొంచెం బాగానే డీటెయిల్స్ చూపిస్తుంది. ఓకే ఓకే, సరే. ఇలా ఇండోర్ ఆప్షన్లు ఇంట్లోనే కాదు బయట కూడా ఉన్నాయి. అక్కడికే వచ్చాం ఇప్పుడు. చూస్తున్నారు కదా టాప్ గాల్ఫ్ అని. దీనిలో అయితే విషయం అంతా టాప్ లేచిపోద్ది. దీన్ని ఇంకో వీడియో చేశాను నెక్స్ట్, అది చూడండి.